అందరికీ నమస్కారం. నా పేరు ప్రభు. 4వ రోజు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూకు స్వాగతం. విషయంలోకి వెళ్ళిపోతే మైండ్ బ్లాక్ అంటూ మంచి సాంగ్తో డే అయితే స్టార్ట్ చేస్తారు. సో మనకు ఏ సాంగ్తో స్టార్ట్ చేస్తారో ఆ రోజు అదే జరగబోతుందని ముందు సూచనాప్రాయంగా అయితే తెలియజేస్తారు. సో ఇవాళ అందరి మైండ్స్ బ్లాక్ అవ్వబోతున్నాయి అని అయితే మనకు బిగ్ బాస్ చెప్పారు. అది నిజమే. ఎందుకంటే ఇవాళ కొత్త కాన్సెప్ట్లు అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. క్లాన్స్ని డివైడ్ చేస్తారు. ఇప్పటిదాకా చీఫ్స్ అందరూ ఒక టీం లాగా ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఒక టీం లాగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి చీఫ్కి తన క్లాన్ని సెలెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ అయితే ఇస్తారు. అండ్ చీఫ్స్ రేస్లో ఓడిపోయిన మిగతా ముగ్గురికి వాళ్ళ క్లాన్ని వాళ్ళే చీఫ్ని వాళ్ళే పిక్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తారు. సో ఈ చీఫ్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టే ఫ్యూచర్లో వీళ్ళ గేమ్ ఎలా ఉంటుంది అన్న విషయం నిర్ణయం. సో జాగ్రత్తగా తీసుకోండి అన్న విషయాన్ని బిగ్ బాస్ తెలియజేస్తారు. ఇది జరిగిన ఓవరాల్ ఒక విషయం అయితే. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఎపిసోడ్ జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రతి ఎంపికకి పర్యవసానాలు ఉంటాయి అని ఒక మంచి కొటేషన్తో అయితే స్టార్ట్ చేస్తారు. సో జాగ్రత్తగా చూసి నిర్ణయం తీసుకోండి మీ క్లాన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అని ఆ డేనైతే ఇలా స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత వాష్రూమ్లో అందరూ బ్రష్ చేస్తూ ఏదో ఫోమ్ బాగా వస్తుంది అని ఫన్గా జోవియల్గా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. దాని తర్వాత బేబక్క కియా 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 అంటూ భాషతో ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత విష్ణు, ప్రియా అండ్ మణికంఠ. సో నిన్న జరిగిన నామినేషన్స్ గురించి కొంచెం ఒకరికొకరు సర్ది చెప్పుకుంటూ మాట్లాడుకుంటారు. దాని తర్వాత మణికంఠ కొంచెం ఎమోషనల్ అయితే అవుతాడు. ఇక్కడ నా లైఫ్తో టైఅప్ అయిన వాళ్ళు, నా మిస్టేక్స్ వల్ల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు కదా అని కొంచెం బాధపడతాడు. దాని తర్వాత నిఖిల్, నైనిక మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అబ్బాయి ఎవరు, ఏంటి, పేరేంటి, బర్త్డే ఈ మధ్య కదా అంటూ సోనియా కూడా దాని తర్వాత యాడ్ వచ్చి కొంచెం ఫన్ చేయడానికి ట్రై చేస్తుంది. దాని తర్వాత ప్రేరణ అండ్ ప్రేరణ మణికంఠకు చెప్తుంది అనమాట, నువ్వు ఇప్పటిదాకా స్పేస్ తీసుకోవడం అందరూ చూశారు, మాట్లాడితే కొత్తగా ఉంటుంది, ట్రై చెయ్యి అన్నట్టు తనకు కొంచెం పాజిటివ్గానే తను మార్చడానికి ఎవరి వంతు ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో నిఖిల్ అయితే కొంచెం ఎక్కువ ఎఫర్టే పెడుతున్నాడు మణికంఠకు హెల్ప్ చేయాలన్న విషయంలో. సో ప్రేరణ కూడా అలానే ట్రై చేస్తుంది. ఇంకా దాని తర్వాత లంచ్ డిసైడ్ చెయ్యరా అంటూ ఏమైనా డిసైడ్ చేయరా అంటూ సోనియా స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆకుకూర, పాలకూర, గోంగూర, మటన్ ఫ్రై సీదా చేస్తుంది అంటూ సంథింగ్ అన్ని డిస్కషన్ అయితే చేస్తారు. దాని తర్వాత బేబక్క నైనిక అండ్ విష్ణుప్రియతో అంటూ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మినిమం 2 hours అన్న బ్రేక్ ఇవ్వాలి, బ్యాక్ టు బ్యాక్ ఇలా చేయాలంటే కష్టం కదా ఆల్ ద టైం. అది కూడా నిజమే. ఈ కిచెన్ డ్యూటీకి వస్తే అదే అండి కష్టం. బిగ్ బాస్ హౌస్లో కిచెన్ డ్యూటీ తీసుకునే వాళ్ళకి టైం అంతా అక్కడే పోతుంది, మాటలు వాళ్ళనే అంటారు. సో ఇట్స్ బెటర్ తీసుకోకపోవడం. దాని తర్వాత విష్ణుప్రియ, సోనియా అండ్ మణికంఠ గురించి ఆ నామినేషన్స్ గురించి బేబకతో లైట్గా వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి నామినేషన్ డిస్కషన్ అయితే ఎవరిని పిక్ చేసుకుంటా అన్న డిస్కషన్ అయితే చేస్తుంది. దాని తర్వాత సీత మణికంఠకి చెప్తూ ఉంటుంది, సోనియా కూడా అదే ప్లేస్లో ఉంటుంది. సో నువ్వే డెసిషన్ చేసుకోకు, బయట వాళ్ళు ఎలా అనుకుంటున్నారో తెలియదు, నీ మెంటాలిటీకి సెట్ అయ్యే ఆడియన్స్, ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ బయట ఉంటారు. సో నువ్వు నీలానే ఉండడానికి ట్రై చేయి, అప్పుడే నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, ఊరికే చేంజ్ చేసుకుంటూ పోతే అవ్వదు అని సీత చెప్తుంది. బట్ ఇక్కడ ఒక విషయం అయితే తెలుసుకోవాలి, సీత తనలాగే ఉంటే, ఇప్పుడు నెగిటివిటీలో ఉన్నవాడు తనలాగే ఉంటే నెగిటివ్గానే ఉండమనే కదా దాని అర్థం. సో అలా కాకోకుండా కొంచెం మార్పు చేసుకుంటూ నెగిటివిటీ నుంచి పాజిటివ్ వైపు అయితే వెళ్ళాలి అని చెప్పాలి. మరి సీత ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిందో లేదా ఉండేవాడు ఉన్నట్టు
అలా చెప్పిందో అయితే నాకు తెలీదు. సో నెక్స్ట్ విషయంలోకైతే నబీల్ భాషతో చెప్తూ ఉంటాడు, నా వాయిస్ పైన ఏమైనా వర్క్ చేయాలా అని. భాష వెంటనే మంచి సలహాలు అయితే ఇస్తాడు. చూడు నబీల్, నువ్వు కింగ్, నువ్వు ఎవ్వరి మాట వినాల్సిన పని లేదు. ఈ విషయంలో మాత్రం నబీల్ కొంచెం చేంజ్ అవ్వాలి. ఎవరు చెప్పినా యాక్సెప్ట్ చేస్తున్నాడు, సజెషన్స్ తీసుకోవాలనుకుంటున్నాడు. కానీ భాష ఒక మంచి గైడ్ లాగా అయితే తనకు మంచి సలహానే ఇచ్చాడు. ఎవరి మాట వినకు, నీకు నచ్చింది తోచింది చెయ్యి, ఏదైనా తప్పులు ఉంటే కొంచెం రెక్టిఫై చేసుకోవడంలో ఎవరికైనా తప్పు లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు భాష అదే ఎగ్జాంపుల్లో ఇప్పుడు చూడు, బేబక్క నిన్న అందరి మాటలు విని మాట్లాడడం స్టార్ట్ చేసింది. కొంచెం అనవసరంగా తనే నెగిటివ్ అయింది, లేనిపోంది ఉన్నది లేనిది మాట్లాడుతూ. తనకు నబీల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కదా, అది కూడా బాగా చూసుకుంటుంది. దానివల్ల కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంది, కానీ బేబక్క దాన్ని అధికారంలా చేసింది అని భాష అయితే నిజమైన క్లారిటీ అయితే ఆ విషయంలో ఇస్తాడు. దాని తర్వాత ఆదిత్య మణికంఠకు చెప్తూ ఉంటాడు, నువ్వు ఏం వరి అవ్వకు, పబ్లిక్ ఈసారి నిన్ను సేవ్ చేస్తుంది అన్న విషయం అయితే నాకు కూడా అదే అనిపించింది. మణికంఠకి ఒక ఛాన్స్ అయితే ఇవ్వాలి. ఇలా ఒక తనుకి నెగిటివ్ మైండ్ సెట్తో అలా బయటికి వెళ్ళడం తనకి మంచిది కాదు, అండ్ మనకు కూడా ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో తీసుకుంటే అది మంచిది కాదు. ఇంకా కొన్ని వీక్స్ మణికంఠ ఉండి కొంచెం చేంజ్ అయ్యి తనను తాను ప్రూవ్ చేసుకొని బయటికి వెళ్తే మంచిది. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇక్కడి నుంచి మన మెయిన్ క్లయింట్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సైన్యం లేని రాజు రాజు కాదు, సో చీఫ్స్కి క్లాన్స్ ఉండాలి అంటూ బేబక్కకి, భాషకి, నబీల్కి మీరు మీ టీంని పిక్ చేసుకునే అధికారం మీకే ఉంది అంటూ వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తాడు. బట్ ఇక్కడైతే ఒక మాట మళ్ళీ మెన్షన్ చేస్తాడు, జాగ్రత్తగా ఆలోచించి మీరు మీ ప్రయాణాన్ని ప్రభావితం చేసే నిర్ణయం కాబట్టి చూసుకోండి అని అయితే చెప్తాడు. వెంటనే ఏం జరుగుతుందంటే నిఖిల్, సోనియా తింటూ ఉంటాడు అనుకుంటా నిఖిల్ ఇద్దరు. అప్పుడు సీత కిచెన్ గురించి, సీత నీకు ఎప్పుడైనా ఆపోజిట్ అవుతుంది అంటూ కొంచెం నీ పైన నెగిటివిటీ ఉంది నిఖిల్ పైన అంటూ చెప్తూ ఉంటుంది. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది క్లాన్స్ సెలెక్ట్ చేసుకోవడం. ఎవరి క్లాన్ సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి ఆ కలర్ ఆఫ్ బ్యాండ్, ఒక కలర్ బ్యాండ్ వేసి దాంట్లోకి ఇన్వైట్ చేస్తున్నట్టుగా చెప్తారు. భాషని నిఖిల్ ఫస్ట్ శేఖర్ భాషని పిక్ చేసి సో భాషకి, బేబక్కకి, నబీల్కి వీళ్ళ ముగ్గురికి వాళ్ళ చీఫ్ని పిక్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి భాష యష్మిని పిక్ చేసుకుంటాడు. ఎందుకంటే యష్మి దగ్గర తన తప్పుల చిట్టా ఉందట. తన టీంలోకి వెళ్తే, వేరే వాళ్ళ టీంలోకి వెళ్తే తను ప్రయోగించే అవకాశం ఉంది అని చెప్పేసి తన టీంలోకి తెలివిగా వెళ్ళడం అయితే జరిగింది. దాని తర్వాత బేబక్క నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నీలో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అయితే చూశాను, సో ఒక లీడర్తో జర్నీ చేయాలి అన్నట్టు. దాని తర్వాత నబీల్ నైనికాని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే తను బడ్డీస్ లాగా లోపలికి వచ్చాము, సో తోడుగా వెళ్దాము, తోడుగా ఉందాము అని చెప్తాడు. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. మిగతా టీం మెంబర్స్, హౌస్ మేట్స్, కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ చీఫ్స్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి మిమ్మల్ని టీంలోకి తీసుకోవడానికి అని చెప్పేసి కొంత టైం ఇస్తారు. ఇందులో సీత తన వాయిస్ నైనికాకి అయితే చెప్తుంది. తన వాయిస్, నాట్ ఓన్లీ లీడర్ షుడ్ టాక్, దే షుడ్ ఆల్సో లిజన్ వాట్ వీఆర్ సేయింగ్. మేమేం మాట్లాడుతున్నామో లీడర్ కూడా వినాలి, మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. సో అలాంటి టీంలోకి నేను వెళ్తాను అంటూ సో ప్రేరణ తన బెస్ట్ తను ఇవ్వాలి ఫిజికల్గా అని చెప్తూ ఉంటుంది. మణికంఠ అండ్ యష్మికి అదే చెప్తాడు. యష్మి చెప్తుంది నేను ఛాన్స్ ఉంటే నేను తీసుకుంటా అని. నిఖిల్కి చాలామంది అయితే మాట్లాడుతున్నారు,
నిఖిల్ సోనియాతో నీకు ఎక్కడ లాగాలో ఎక్కడ తొక్కాలో మనుషుల్ని బాగా తెలుసు, అందరికీ ఒక వ్యూ పాయింట్ ఉంటే నీకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, సో అది టీంకి అసెట్ లాగానే అవుతుంది, నేను చూస్తాను అన్నట్టే చెప్తాడు. సో ఆదిత్య ఓంకి కూడా నిఖిల్ అదే చెప్తాడు, ఆదిత్య ఓం నేను నా 100% ఇస్తాను అని ట్రై చేస్తాడు. అండ్ అభయ్, నవీన్, సో నిఖిల్ అభయ్ని తన టీంలోకి తీసుకోవడానికి అయితే కొంచెం మాట్లాడతాడు. దాని తర్వాత యష్మి, పృథ్వీరాజ్, వీళ్ళిద్దరూ ఫ్యూచర్లో మేబీ ఒక పెయిర్ అవుతారన్న డౌట్ అయితే నాకుందండి. పృథ్వీరాజ్ అండ్ యష్మి, ఐ కెన్ గివ్ మై 100% అని ఫర్ యూ అని చెప్పేసి కొంచెం పృథ్వీరాజ్ మాటల్లో ఏదో కొంచెం తన పైన యష్మి పైన స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు, అండ్ యష్మి కూడా ఓకే తనకి కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకైతే అనిపించింది. మీకు అనిపించిందా లేదా ఆ విషయం కమెంట్లో చెప్పండి. దాని తర్వాత ఇలా చీఫ్స్ ఇంకా పిక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు మెంబర్స్ను. ఒక్కొక్క హౌస్ మేట్ పేరు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, ఎవరెవరు చీఫ్స్కి ఆ హౌస్ మేట్ కావాలి. ఇఫ్ ఒకరికంటే ఎక్కువ చీఫ్స్ గనక ఆ హౌస్ మేట్ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు హౌస్ మేట్కి ఆప్షన్ ఉంటుంది ఏ చీఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దాని తర్వాత ఫస్ట్ నేమ్ ప్రేరణ అని అయితే పిలుస్తారు. ప్రేరణ యష్మిని పిక్ చేసుకుంటుంది నిఖిల్ కంటే కూడా. నెక్స్ట్ ఆదిత్యవంని ఎవరు పిక్ చేసుకోరు, నైనిక తీసుకుంటుంది. నైనికాకి స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అండ్ డెసిషన్ మేకింగ్, ఎందుకంటే ఆదిత్య డెసిషన్స్ ఆల్మోస్ట్ రైట్ ఉంటాయి అన్న ఫీలింగ్ అయితే నైనికాకు ఉంది. అండ్ ఇప్పటి వరకు జరిగిన విషయాల్లో అయితే హీఈస్ కామ్, క్వైట్ అండ్ కంపోజ్డ్, అండ్ ఎప్పుడు మాట్లాడాలి అది నిజమే అనిపించింది. దాని తర్వాత సీతను కూడా నైనికానే సెలెక్ట్ చేసుకుంటుంది, బ్యూటీ, బ్రెయిన్స్ విత్ బాడీ అంటూ. దాని తర్వాత మణికంఠని నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటాడు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి అండ్ నీకు ఒక మైండ్ సెట్ ఉంది, సో దానికోసమని. నాకు తెలిసి నిఖిల్ అయితే మణికంఠని మొదటి నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం తనని మోటివేట్ చేయడానికి, ఇప్పుడు శివాజీ గారు ఒకరికి ప్రీవియస్ సీజన్లో ఒక పల్లవి ప్రశాంత్కి కానీ ఇంకొక కంటెస్టెంట్ అలా సపోర్ట్ చేసినట్టు కొంచెం సపోర్ట్ చేద్దాము అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. దాని తర్వాత విష్ణుప్రియని ఎవ్వరు అయితే పిక్ చేసుకోరు, ఇనిషియల్గా కొంచెం ఫీల్ అయితే అయింది విష్ణుప్రియ. దాని తర్వాత నైనిక పిక్ చేసుకుంటుంది, నాకు నా స్ట్రెంగ్త్ ఉంది, నా బ్రెయిన్ ఉంది, స్ట్రెంగ్త్ దొరికింది, నాకు ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి అంటూ నైనిక పిక్ చేసుకుంటుంది. దాని తర్వాత అభయ్ యష్మిని పిక్ చేసుకుంటాడు నిఖిల్ కంటే కూడా. సో ఎందుకంటే తన స్ట్రెంగ్త్ని, ఫిజికల్ స్ట్రెంగ్త్ని అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ని ఆ టీంలో అయితే స్ట్రెచ్ చేసుకునే స్కోప్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అభయ్ అయితే క్లారిటీ ఇస్తాడు. దాని తర్వాత పృథ్వీరాజ్ కూడా యష్మినే పిక్ చేసుకుంటాడు, అది నాకు ముందే అర్థమైంది పృథ్వీరాజ్ యష్మి టీంలోకి వెళ్తాడని. వీ వాంట్ యూ ఇన్ అవర్ టీమ్ అని చెప్పేసి అంటాడు. తను ముందు నామినేషన్స్లో కూడా నన్ను సేవ్ చేసింది, అండ్ ఏదో లక్కీలో వచ్చాను అని అందరు అంటున్నారు, ఆ టీంలోకి వెళ్తే నన్ను లక్లో రాలేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అని చెప్పాడు పృథ్వీరాజ్. ఇక్కడ ఒక మాట, ఐ వాంట్ టు ఫైట్ ఫర్ హర్ అని, ఇలాంటి కొన్ని మాటలు నాకు కొంచెం అలాంటి పర్సనాలిటీకి పృథ్వీరాజ్ కొంచెం సీరియస్ మ్యాన్, ఒక్కరి పక్కన యష్మి వైపు మాత్రం కొంచెం ఏదో సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు అలా అయితే నాకు ముందు నుంచి అనిపిస్తుంది. అది తను సేవ్ చేయడం వలన లేకపోతే స్పెషల్ ఇంట్రెస్ట్ వలన అన్న విషయం పోను మనకే తెలుస్తుంది. దాని తర్వాత ఇంకా ఫైనల్గా సోనియా ఒకటి మిగిలిపోతుంది. సో నిఖిల్ టీంలో అయితేనే ఖాళీ ఉంటుంది. సో నిఖిల్ టీంకి వస్తూ నిఖిల్తో నాకు ఫైట్ చేయాలని ఉంది, కానీ నేను కూడా అందరు అబ్జర్వ్ చేసినట్టు లీడర్షిప్ క్వాలిటీస్ అబ్జర్వ్ చేశాను.
హీఈస్ వెరీ గుడ్ అట్ టేకింగ్ ఇనిషియేటివ్. చూడాలి ఇదంతా కొంచెం నటిస్తున్నాడా లేకపోతే ఓవరాల్గా తర్వాత నేను పక్క నుండి చూసే అవకాశం వస్తుంది కాబట్టి నేను అన్నట్టు తన సపోర్ట్. ఇంకొక విషయం ఇక్కడైతే చెప్పాలి, తన ఒక ఆడపులితో ఫైట్ చేస్తే పాసిబిలిటీ అవుతుంది అని తనను తాను ఆడపులిగా అదే పోస్చర్ బిందు మాధవి ఏదైతే ఒక ప్లే అయితే చేసిందో అదే ప్లేలో సోనియా ట్రై చేస్తుంది. ఎందుకంటే అదే బాడీ లాంగ్వేజ్, తిను కూడా ఫిజికల్గా పెద్ద స్ట్రాంగ్ కాదు, తనను తాను ఆడపులి అనే మాట అయితే అనేసుకుంది. సో ఇదంతా ఒక గేమ్ స్ట్రాటజీ లానే ఉంది. సోనియా ఎప్పుడు టైం వచ్చినప్పుడు అరవడము, మిగతా సైలెంట్లో మంచిగా ప్రేమగా ఉండడము, ట్రిగ్గర్ చేయడము, క్వైట్గా ఉండడము, ఇవన్నీ అయితే నేను అబ్జర్వ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కమెంట్లో చెప్పండి. సో ఇలా క్లాన్ సెలెక్షన్ అయితే అయిపోతుంది. ఇందులో నైనికా టీంలో నబీల్, ఆదిత్య ఓం, విష్ణుప్రియ అండ్ సీత. అలాగే యష్మి టీంలో అభయ్, భాష, పృథ్వీరాజ్ అండ్ ప్రేరణ ఉంటారు. సో ఈ రెండు టీమ్స్లో కూడా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. సో సమాన బలం ఉన్న 2 టీమ్స్ ఉంటే ఇంట్లో సమస్యలు మొదలవుతాయని బిగ్ బాస్ వాళ్ళు ఏది బెస్ట్ టీం అని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఛాలెంజెస్ అయితే ఇస్తాను అని చెప్తారు. ఆ ఛాలెంజ్లో నెగ్గిన వారికి తక్కువ టీం మెంబర్స్ ఉన్న నిఖిల్ టీంలో ఉన్న ఒక మెంబర్ని తీసుకునే అధికారం కూడా వస్తుంది అన్న విషయం అయితే చెప్తారు. సో ఇక్కడ మనం ఒక్కటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ బిగ్ బాస్ ఎలా డివైడ్ చేస్తారు పీపుల్ని, వాళ్ళ మెంటాలిటీస్తో ఎలా ఆడుకుంటారు అని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ముందు 3 చీఫ్ని సెలెక్ట్ చేశారు. సో అక్కడ ఆ చీఫ్స్ ఒక టీంలో ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఒక టీంలో ఉన్నారు. ఇప్పుడు చీఫ్స్కి క్లాన్స్ ఇస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఆ చీఫ్ని సపోర్ట్ చేస్తూ క్లాన్స్ మాట్లాడుతున్నారు. అదే జరిగింది దాని తర్వాత. సో దాని తర్వాత ఏం చేశారు, ఆ క్లాన్స్లో కూడా మెంబర్స్ని మార్చే అవకాశం ఉంది అంటూ ఇంకొక మెలిక పెట్టారు. సో మళ్ళీ చీఫ్స్ని సపోర్ట్ చేస్తే దాని తర్వాత టీం మారితే సో వీళ్ళలో సుగులు తెలుస్తాయి, అట్లే మాటలు మారిపోతాయి. ఇట్లా డివైడ్ అండ్ రూల్ పాలసీలో అయితే ఒక పెద్ద కాన్సెప్టే ఇది. పొలిటికల్ కాన్సెప్ట్ లాగా బిగ్ బాస్ ఎలా క్రియేట్ చేయాలి సిచ్యుయేషన్స్ అని బాగా చేశారు. ఓకే, సో ఈ 2 టీమ్స్ కూడా ఒకరికంటే ఒకరు బెటర్ అని ఎవరు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు గెలిచినట్టు. సో క్లాన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత అందరూ అయితే డిస్కస్ చేస్తారు, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాం. యష్మికి సోనియాని సెలెక్ట్ చేయాలా, అభయ్ని సెలెక్ట్ చేయాలా అన్న ఒక డైలమాలో అభయ్ ఒక అప్పర్ హ్యాండ్ ఉన్నాడు అండ్ సోనియా తనకు తానే నేను ఫిజికల్గా ఆడలేనా అని ఒక నెగిటివ్ పాయింట్ చెప్పుకోవడం వల్ల అబ్బాయిని పిక్ చేసుకున్నా అని చెప్తుంది. బేబక్క అన్ని బ్రెయిన్తోనే ఆడలేం, కొన్ని హార్ట్తో వచ్చేస్తాయి అని వస్తుంది. దాని తర్వాత విష్ణుప్రియ క్లాన్ సెలెక్ట్ చేయమన్నాక నిఖిల్ బిహేవియర్ మారిపోయింది, అందరూ తింటున్నాడు, అబ్జర్వ్ చేశారా, అది నిన్న లేదు మొన్న లేదు అంటూ ఎందుకో నిఖిల్ పైన కోపం అయితే విష్ణుప్రియకి వచ్చి కొంచెం బ్యాక్ పిచ్చింగ్ చేసినట్టే అనిపించింది నాకు. నేను రాజుని అని ఇక్కడ నైనిక సీత అనుకుంటా, నేను రాజుని లివ్ అండ్ లెట్ లివ్ అనే ఒక కాన్సెప్ట్. నిఖిల్ అయితే నేను రాజుని నాతో పాటు అందరినీ తీసుకెళ్ళాలి, నేను ఒక్కనే లీడ్ చేస్తే అన్నట్టు ఒక అప్పర్ హ్యాండ్ మాటలు అయితే మాట్లాడాడు మణికంఠ కాన్సెప్ట్ ప్రకారం. సో లివ్ అండ్ లెట్ లివ్ అంటే ఆదిత్యం కూడా అంటే యా అంటూ ఓకే తందానా అన్నారు. దాని తర్వాత ఈ టీం నైనికా టీం అంతా నైనికాని అయితే ప్రేర్ చేస్తుంది. నైనికాకు ఉన్న ఫోకస్ అండ్ ఎనర్జీ ఎవరికీ లేవు. షివోన్ అండ్ నబీల్ పైన కూడా గెలిచింది ఆ టాస్క్లో, రోప్ టాస్క్లో అంటూ ఆదిత్య ఓం. ఈ పక్క నుంచి సీత అట్ ఎనీ గివెన్ టైం మెన్ ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్, కానీ తనకు ఫ్లెక్సిబిలిటీ ఉంది అని సీత. నబీ అండ్ ఆల్సో నాకు చీఫ్ మన మాట కూడా వినాలి టీంలో అంటూ సీత అంటుంది. వెంటనే నబీల్
నబిల్ యూ లిజన్ వెల్, షీ లిజన్స్ వెల్ అంటానే నైనిక కూడా యా ఐ లిజన్ వెల్, నేను ఎప్పుడు వింటూ ఉంటాను అంటే ఇంకా చాలు చాలు నా గురించి అంటూ తను ఇంకా స్టాప్ చేసేస్తుంది. సో అందరూ అయితే కొంచెం నైనిక భజన అయితే కొంచెం సేపు చేశారు తన టీమ్. దాని తర్వాత విష్ణుప్రియ నిఖిల్తో మాట్లాడుతూ అందరూ నీ టీం కంటే నైనికా టీంని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలుసా, దెర్ ఈజ్ అ ఫ్రీడమ్ ఓవర్ దేర్, నీ టీంలో అది లేదు, నువ్వు ఒక రాజులాగా అందరినీ ముందుకు తీసుకెళ్తా అన్న మాటలు అయితే చెప్పావు, అందుకని నేను ఈ టీంలోకి ఎవరు రాలేదు అంటూ. బట్ మణికంఠ కంటే నేను బెటర్ కాదా, నన్ను ఎందుకు నువ్వు సెలెక్ట్ చేసుకోలేదు అంటూ నిఖిల్ని కొంచెం నిలదీసినట్టే అడుగుతుంది సాఫ్ట్గా. సో నిఖిల్ ఎనీ టైం నువ్వు ఎప్పుడైనా ఇప్పటిదాకా నేను ఇండివిజువల్ గేమ్ ఆడాను, ఎప్పుడైనా నీకు డామినేషన్ అనిపిస్తే ఎప్పుడైనా నువ్వు తిరిగి అనే అధికారం నీకైతే ఉంది, నేను డామినేషన్ చేయలేదు, నేను మణికంఠను పిక్ చేసుకోకపోతే ఇంకెవరూ చేసుకోరు, నువ్వు ఆల్రెడీ స్ట్రాంగ్ అన్న విషయం అందరికీ తెలుసు, నిన్ను ఎవరో ఒకరు పిక్ చేసుకుంటారు అని నిఖిల్ అయితే తన పాయింట్లు చెప్పుకుంటూ వస్తాడు. అది ఎంతవరకు నిజము కాదు అనేది, బట్ మణికంఠ వైపు అయితే నిఖిల్కి మొదటి నుంచి సాఫ్ట్ కార్నర్ ఉంది, నో మ్యాటర్ వాట్, తనని అయితే కొంచెం ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ ఈ విషయంలో నిఖిల్ ఒప్పుకోవాలి. అండ్ విష్ణుప్రియ ఎక్స్పెక్టేషన్ అయితే నిఖిల్ రీచ్ అవ్వలేదు. సో విష్ణుప్రియ పదే పదే ఐ లైక్ యూ వెరీ మచ్ అనే మాట అయితే నిఖిల్ని అనింది. సో చూద్దాం ఫ్యూచర్లో ఎలా ఉంటుందని, ఇప్పుడే ఒక కంక్లూజన్కి రావడం ఎందుకు. దాని తర్వాత పృథ్వీరాజ్ ఏదో ఎగ్ కర్రీ తిన్నాడంట, ఉత్త కర్రీ తినే అలవాటు ఉందంట. సో సీత బేబక్క కొంచెం కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి, పాపం తను అయితే ట్రై చేస్తుంది, కానీ అది ఒక అథారిటీ లాగా అయితే ఉంది, అది నెగిటివ్ పాజిటివ్ ఇది ఏదంటే గోడ మీద నడిచినట్టు బేబక్క పరిస్థితి. దాని తర్వాత అయితే కొంచెం అధికారం అయితే చూపిస్తుంది మణికంఠకు, అందరికీ ఇది వేస్ట్ చేయొద్దు అది వేస్ట్ చేయొద్దు, కొంచెం వేస్ట్ అయినా మరీ కొంచెం చూసి చూన్నట్టు వదిలేయాలి ఈ సిచ్యుయేషన్లో, బట్ తను వదలలేకపోతుంది. తర్వాత తననే అంటారు కదా రెస్పాన్సిబిలిటీ తీసుకుందని, సో కష్టమే ఎలా చేసినా. సో గ్యాస్ అట్లే ఆన్లో ఉండడం బిగ్ బాస్ మనకైతే చూపిస్తారు, మళ్ళీ బేబక్ వచ్చి ఆఫ్ చేసేస్తుంది. మళ్ళా దాని తర్వాత ఏంటి బేబక్క అందరికీ మిస్టేక్స్ చెప్పే నువ్వు కూడా మిస్టేక్ చేస్తున్నావు చూసుకో అని బిగ్ బాస్ పబ్లిక్గా అనౌన్స్ చేసి, మీరే కదా ఇన్ఛార్జ్, గ్యాస్ ఆన్లో ఉండే అంటే బేబక్క కొంచెం ఇందాకే ఆఫ్ చేశాను, తను 10 మంది ముందు ఉన్నప్పుడేమో తను చేయలేదు అని, తనే చేశాను ఆఫ్ చేశానని ఓపెన్గా అయితే చెప్పలేదు, చెప్పనట్టుగా అవి అవ్వనట్టుగా కనిపించినట్టుగా ఎంఎస్ నారాయణ గారు అన్నట్టు అట్లా చేసింది. దాని తర్వాత సో బేబక్ అయితే నేను పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నాను అని కెమెరాకి అయితే చెప్తుంది. సో కెమెరా లేకపోతే మేబీ మీకు పనిష్మెంట్ ఇచ్చుకుంటారో లేదో మాకు అయితే అర్థం కాలేదు అన్న విషయం నేను అర్థం చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా బాత్రూంలో అన్ని రిబ్బన్స్ ఇవన్నీ ఎలా అంటే అలా ఉన్నాయి, హెయిర్ ఉంది అది ఉంది అని నిఖిల్ అయితే ఒక పాయింట్ రైజ్ చేస్తారు. దీనిపైన ఎవరి క్లాన్ మెంబర్స్ వాళ్ళ చీఫ్స్కి సపోర్ట్ చేయడం, ఆపోజిట్ చీఫ్స్ టీమ్ మెంబర్స్ మాట్లాడే వాళ్ళను ఇట్లా పాయింట్ దొరికితే ఎక్కడ పట్టేద్దాం అన్నట్టు అందరూ అయితే కాచుకొని కూర్చున్నారు. యష్మి అండ్ ప్రేరణ ఈ విషయంలో మల్టిపుల్ టైమ్స్ వాష్రూమ్లోకి వచ్చి చెక్ చేస్తున్నారని సోనియా మణికంఠ ఎందుకు ఇంత మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారు, మీరు చేసేది అలానే ఉంది అంటే వీళ్ళు అఫెండ్ అవుతారు, వీళ్ళు ఇట్లా క్లీన్గా ఉంచమని చెప్తున్నందుకు వీళ్ళు అఫెండ్ అవుతారు, వాళ్ళు అఫెండ్ అవుతారు, అందరు కలిసి ఒక పెంట డిస్కషన్ అయితే చేస్తారు. ఈ భాష అదే చెప్తూ ఉంటాడు ఓ పక్కన, ఇంకో గదిలో ఈ బాత్రూమ్ గురించి అందరూ తమ ఒపీనియన్స్తో తమ ఎవరెవరు ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, ఎలా దీన్ని పెద్దది చేయాలి, ఎలా పాలిటిక్స్ చేయాలి అన్న విషయం ఒక జోవియల్గా చెప్తూ వస్తాడు ఓ పక్కన. సో అది నిజమే. యష్మికి సోనియాకి అయితే కంప్లీట్ పడదు. యష్మి వచ్చి చెప్పంగానే అందరికీ ఇది జనరల్గా చెప్తున్నా అంటే జనరల్గా అయితే మా ఇద్దరికి ఎందుకు చెప్తున్నావు, అందరూ ఉన్నప్పుడు చెప్పాలి, ఇలా ఇండివిజువల్గా చెప్పకూడదు అంటూ ఇట్లా ఇవన్నీ బయట అయితే చాలా చిన్న విషయాలు అనిపిస్తాయి, కానీ
బిగ్ బాస్ హౌస్ కదా, ప్రతిదీ పెద్ద విషయమే. ఇంకా మణికంఠ కూడా యువర్ రియాక్టింగ్ క్విక్ 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 1-2 సార్లు చూడాలి, చూడకముందే నువ్వు వెంటనే చెప్పేస్తున్నావు. ఒక్కసారి చూడంగానే ఒక ఛాన్స్ అన్నా ఇవ్వాలి కదా. మనీ ఏదో పెంట చేశాడు అంటూ భాష పక్కన, అందుకే యష్మికి ఇలా గొడవ పడుతుంది, అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఇదంతా అబ్జర్వ్ చేస్తూ అబ్బాయి బయటకు వచ్చి అందరికీ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి అందరికీ ఒక్కటైతే విషయం చెప్తాడు. ఈరోజు నేను వచ్చి ఛాయ్ తాగి అక్కడ వేస్తా, అన్నం తిని బెడ్రూమ్లో వేస్తా, అన్నం తిని అక్కడ వేస్తా, ఇక్కడ వేస్తా, నైట్ వచ్చి అంతా కడుక్కుంటా అంటే ఒక చిన్న పుండే రేపు చేయి తీసేంత పరిస్థితికి వస్తుంది. సో ఇప్పుడే అందరం జాగ్రత్తగా ఉంటే ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు అంటూ చెప్తాడు. అదే బేబక్క కూడా కిచెన్ విషయంలో కూడా ఇలానే ఉండాలి అంటే, ఓకే అన్ని డిపార్ట్మెంట్స్కి కలిసి చెప్తున్నా అని చెప్పేసి అక్కడితో మొత్తానికి ఇవాళ డే అయితే ఫినిష్ అవుతుంది. ఓ సారీ ఇంకా కాన్సెప్ట్ ఇదైతే ఉంది కదా, ఛాలెంజెస్ దాని తర్వాత అయితే ఇస్తారు. బాల్ పట్టు, గోల్ కొట్టు. ఓన్లీ అభయ్ మాత్రమే గోల్ అయితే కొట్టేస్తాడు, మిగతా వాళ్ళంతా ట్రై చేస్తారు. కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవాళ గోల్ కొట్టడంలో అభయ్ కొట్టేసి యష్మి టీం అయితే విన్ అవుతుంది ఛాలెంజ్లో. ఓకే, సో ప్రాబబ్లీ రేపు ఏం చూపిస్తారు, నైనిక నిఖిల్ టీంలోంచి ఎవరినైనా పిక్ చేసుకునే అధికారం అయితే వాళ్ళకి వస్తుంది అనుకుంటా. సో ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ అయితే ముగుస్తుందండి. మీ ఒపీనియన్స్ ఏంటో ప్లీజ్ కమెంట్ రూపంలో తెలియజేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలా కష్టపడుతున్నాము రోజు, సో మీ సపోర్ట్ మాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు మరిన్ని విషయాలతో కలుసుకుందాం. బాయ్, జై హింద్.